ప్రొద్దుటూరు పురపాలక చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగుదేశంలోని రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల పకడ్బందీ ఏర్పాట్లు చేసినా ఎన్నిక ప్రక్రియ సాగలేదు. ఓ సభ్యుడు మినిట్స్ పుస్తకాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో ఎన్నికల అధికారి చైర్మన్ ఎన్నికను ఆదివారానికి వాయిదా వేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తెలుగుదేశంలోని రెండు వర్గాలు చైర్మన్ ఎన్నికల సందర్భంగా బాహాబాహీకి దిగడంతో ఎన్నిక అర్ధాంతరంగా ముగిసింది. ముందస్తు అవగాహన ప్రకారం చైర్మన్ గురివిరెడ్డి రాజీనామా చేయగా ఆయన స్థానంలో మిగిలిన 2.5 ఏళ్లు ఆసం రఘురామిరెడ్డిని నియమించాలని నియోజకవర్గ తెలుగుదేశం బాధ్యుడు వరదరాజుల రెడ్డి నిర్ణయించారు. వైకాపా తరపున కౌన్సిలర్ గా గెలుపొంది ఇటీవలే తెలుగుదేశంలో చేరిన లింగారెడ్డి అనుయాయుడు ముక్తియార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ అనుకూల కౌన్సిలర్లతో పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. అందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతాం. కాసేపట్లో చైర్మన్ ఎన్నిక జరుగుతుందనగా తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఎన్నిక జరిగే ప్రాంగణంలోకొచ్చి ముక్తియార్కు సర్ది చెప్పబోయారు. దీంతో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా మిగిలిన వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ కౌన్సిలర్ తో మాట్లాడాలని శ్రీనివాసులు రెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ సమయంలోనే ఓ సభ్యుడు ఎన్నికల అధికారి వద్ద ఉన్న సమావేశ వివరాల పుస్తకాల్ని లాక్కుని బయటకు వెళ్లే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అతన్ని పట్టుకుని పుస్తకం తీసుకున్న కొందరు కౌన్సిలర్లు ఫర్నిచర్ ధ్వంసం చేయడం వల్ల ఎన్నిక జరిగే పరిస్థితులు లేవంటూ అధికారి ఆదివారానికి వాయిదా వేశారు. పురపాలక సంఘం కార్యాలయం బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరదరాజుల రెడ్డి కొంతమంది కౌన్సిలర్లతో పురపాలక కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. ఇద్దరు డీఎస్పీలు, 12 సీసీ కెమెరాలు, 5 వీడియోగ్రాఫర్ల సాయంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన చైర్మన్ ఎన్నిక సాగలేదు. ఆదివారం జరిగే ఎన్నిక ప్రక్రియకు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు.